హలో, ఇది అన్నయ్య వాళ్ళ ఇంట్లోనండి. ఆ రోజు అక్క వచ్చిందన్నమాట. అక్క పిలిచింది, రా బజార్కు వెళదాము, పాప సుచిత్ర వస్తున్నారు అని చెప్పి పిలిచిందనమాట. భయంకరంగా ఉందండి, బీభత్సమైన ఎండ అనమాట. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇంకా అక్క వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. మామూలుగా నా పని అయితేనా, నేను అసలు ఆ టైంలో అసలు వెళ్ళనండి, అత్యవసరం అయితే తప్ప. ఈవినింగ్ అలా వెళ్తూ ఉంటాను ఏదైనా పని పడితే. ఎందుకంటే అంతలా ఎండలో బయలుదేరాలంటే ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది, ఇంట్లో ఉండి ఉండి అలా ఎండకు వెళ్తే. పైగా ఇరిటేషన్, పైగా నా ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది అన్నమాట. సో ఎండలో కొద్దిసేపు జస్ట్ ఒక్క నిమిషం అలా ఉన్నామనుకోండి, ఒకలాగా తయారైపోద్ది అన్నమాట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాము. ఇక ఇదిగోండి వచ్చేసాము, అంటే బజార్కి వచ్చాము. ఇక్కడ లలిత జ్యువెలరీకి వచ్చామండి. ఇంతలా రేట్లు అంటే గోల్డ్ రేటు భయంకరంగా ఉంది కదా, ఆ భయంకరంగా రేట్లలో కూడా గోల్డ్ కొనడానికి వచ్చాము. ఇదిగోండి మనిషి పాప ఆడుతూ ఉంటే, నేనైతే జ్యువెలరీ అంతా ఏమీ అస్సలు వీడియో కూడా తీయలేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట వీడియో తీయాలని. జస్ట్ దూరం నుంచి కూడా అలా చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆ ఎండకి వెళ్ళి అక్కడే కూర్చున్నాం కాబట్టి సరిపోయింది, చాలా టైమే ఉన్నామన్నమాట. మంచి ఎండలో వెళ్ళాము. సో ఆ ఎండకి చాలాసేపు అక్కడ ఉన్నాము. ఇక లలిత జ్యువెలరీలో అయితే పని అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి ఇంటికి వచ్చే లోపల 3 అలా అయింది. వదిన అయితే రాలేదండి. సో వదినేమో మేము వచ్చే లోపల ఇదిగోండి వంటలు చేస్తూ ఉంది. ఆ టైంలో అంటే అన్నము, అలాగే పప్పు, బంగాళాదుంప కర్రీ ఏదేదో చేస్తుంది. అంటే ఆమె అన్నము తీసుకెళ్ళాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ భర్త ఎవరో చనిపోతే వాళ్ళకి వీళ్ళంతా కలిసి, అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అన్నాలు వేస్తున్నారనమాట. ఒక్కొక్కరు అందరూ ఒకే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి తీసుకెళ్తున్నారు. ఒకరు వడలు, ఒకరు సాంబారు, అలాగా. మా వదినేమో అన్నము, పచ్చడి, అలాగే ముద్దపప్పు, ఆలు ఫ్రై ఏదో చేసింది మా వదిన. సో అలా అయితే చేసి ఇదిగోండి, అంటే ఈవినింగ్ నైట్కి తీసుకెళ్తారు. అంటే వీళ్ళు త్వరగా వండేసి తీసుకువెళ్ళేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తారన్నమాట. తర్వాత వాళ్ళు పెట్టుకొని తింటారు. అలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అన్నాలు వేస్తున్నారు. ఇక్కడ అక్క అన్నం తింటుందండి. ఇదిగో మా వదిన మధ్యాహ్నము పప్పు చేసి అలాగే బీన్స్ ఫ్రై చేసింది. నేనైతే తినలేదు, నన్ను కూడా తినమంటే నాకు వద్దు, నేను ఇప్పుడు తింటే మళ్ళీ నైట్కి తినలేను అని చెప్పేసి నేనైతే తినలేదు. ఇక అక్క కూడా ఊరు వెళ్ళిపోయింది, నేనైతే ఇక ఇంటికి వచ్చేసాను. ఇక ఈరోజు అయితే చూసారా చేపలు, సండే ఈరోజు. అలాగే రొయ్యలు కూడా అండి, రొయ్యలు కూడా తెచ్చాడు మా అలెక్స్. ఎస్పెషల్లీ ఈ రొయ్యలు అయితే మా అబ్బాయి కోసమేనండి. ఎప్పుడూ చేపలు తీసుకుంటూ ఉంటాము, రొయ్యలు పెద్దగా తీసుకోము, ఇయర్లీ 1 or 2 times మాత్రమే. అది మా అబ్బాయి ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. నేనైతే రొయ్యలు ఫ్రై ఇలాగే చేస్తానండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మ్యాక్సిమం నేను ఇలాగే చేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే బ్రౌన్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇదిగోండి దీంట్లో అయితే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసానండి. రొయ్యలు వేసి రొయ్యల్లో కొంచెం పసుపు, మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అన్నమాట. ఎస్పెషల్లీ ఈ రొయ్యలు తెప్పించింది మాత్రం మా అబ్బాయి కోసమేనండి. రొయ్యలు రేరుగా చేస్తుంటా నేను. పెద్ద రొయ్యల కన్నా ఇలాంటి రొయ్యలే బాగుంటాయండి. పెద్ద రొయ్యలు ఇలా కచ్చి కచ్చి అంటుంటాయి అన్నమాట. మామూలుగా ఇంతకన్నా సన్న రొయ్యలు తెస్తుంటాడు మా అలెక్స్, జీడిపప్పు లాగా ఉంటాయి. ఇవి ఇంకొంచెం వాటి మీద ఇంకొంచెం పెద్దవన్నమాట. ఇవి కూడా బాగున్నాయి, మరీ అంత లావు కాదు, మరీ అంత చిన్నవి కాదు, మీడియం సైజు రొయ్యలు అన్నమాట ఇవి. ఈ వాటర్ అంతా బాగా కొంచెం ఇంకిపోవాలి. ఈ పక్క చేపల పులుసు కూడా తిరగబోసేది. ఆయిల్ వేసుకున్నా, జీలకర్ర, ఆవాలు. ఇదిగోండి రొయ్యలు అయితే ఫ్రై అయినాయి కదా, ఇదిగోండి పౌడర్ వేసేద్దాం, మసాలా. ఈ మసాలాలు అయితే ముందుగానే అన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టేశానండి. ఇవి కొంచెం ధనియాలు, కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, 4 యాలకులు, అలాగే ఎండు కొబ్బరి, గసగసాలు, ఈ చెక్క మొగ్గ ఉంటారు కదా, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ కొట్టుకున్నానండి. దీంతో పాటు కొంచెం కారం కూడా వేద్దాం, కొద్దిగానే వేద్దాం, ఎందుకంటే మిరియాలు కూడా వేసున్నా. బాగా కలిపేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసి కొద్దిగా తడున్నప్పుడే వేసానండి, ఎందుకంటే ఈ మసాలా అంతా బాగా పట్టేస్తుందని. కొంచెం మరీ డ్రై అయిపోయినాక వేయకుండా కొంచెం తడి మీద వేస్తే మసాలా బాగా పట్టుకుంటుంది వీటికి. ఇదిగోండి మన రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసాను, అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకొని ఆఫ్ చేసుకోవడమే.
చూడండి ముక్క ముక్కకి మసాలా అంటుకొని ఇలానే ఉండాలండి. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసానండి. ఎమ్మి రొయ్యలు ఫ్రై అండి, సూపర్ టేస్ట్ ఉందన్నమాట. కాకపోతే ఇవి మా అబ్బాయి కోసమే పెట్టాము, మేము ఎవరూ తినలేదండి. జస్ట్ అంటే టేస్ట్ మాత్రమే చూసాము, 1-2 అంతే. మా అబ్బాయి కూడా మటను అవన్నీ ఏమీ తినడండి, నాలాగే చేపలు రొయ్యలు చికెను. అది కాక చికెన్ అయితే తినడం లేదు చాలా రోజుల నుంచి, వేడైపోతుందని ఒళ్ళు అసలు తినకుండా మానేశాడు అనమాట. అది కాక చిన్న మైనర్ సర్జరీ కూడా జరిగింది, దానివల్ల కొన్ని రోజులు చేపలు కూడా తినలేదు. సర్జరీ మైనర్ దైనా కానీ అది బాగా ఇబ్బంది పెట్టే ప్లేస్ అన్నమాట, అందుకే భయపడిపోయి వాడు చికెన్ తినడం లేదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఇదిగోండి రొయ్యలు అలా చేసి పెడుతున్నాము. మధ్యలో చేపలు చేశాను, చిన్న చిన్న చేపలు అలాంటివి తిన్నాడు. చికెన్ అయితే తినడం లేదన్నమాట. తినరా అయ్యా అప్పుడప్పుడు ఏం కాదులే అని చెప్పి ఎప్పుడైనా ఒకసారి తినలే, మరీ ఎక్కువగా తినద్దు అంత భయపడితే, అంటే వాడికి చికెన్ తింటే ఒళ్ళు వేడైపోయి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందుకే ఏం కాదులే నాన్న తిను అప్పుడప్పుడు అని చెప్పాము. సో అలా అయితే ఆ రోజు రొయ్యలు మా అబ్బాయికి. ఇక ఇదిగోండి రొయ్యల ఫ్రై, చేపల పులుసు అండి. చేపలు అయితే కనుక కొన్ని తీసి పెట్టేశానండి ఫ్రిడ్జ్లో, కొన్ని ఏమో కర్రీ చేస్తున్నా, ఫ్రైకి ఏమో కొన్ని తీసి పెట్టేశాను రేపు చేద్దాంలేనని. ఎందుకంటే ఈరోజు రొయ్యలు ఫ్రై చేశాను కదా, సో అందుకే ఇక ఎలాగో రొయ్యలు ఫ్రైతోనే తింటాడు మా అబ్బాయి, అందుకే చేపల ఫ్రై అయితే చేయలేదన్నమాట ఈరోజు. మామిడికాయ కూడా వేయాలండి, ఇదిగోండి మామిడికాయ కూడా వేసానండి, లేత మామిడికాయ అది. అబ్బా ఎంత సమయం పొయ్యిగా నారిపోద్దా ఏంటి, లేట్ అయిపోయి గందరగోళంగా అనిపిస్తుంది పరిస్థితి. త్వరగా పని అయిపోవాలండి, నాకు కాకపోయింది అనుకో ఇజిగ్గా ఉంటుంది. ఒక పక్క ఏమో మనసులో తెలియని ఆందోళన అన్నమాట, రకరకాల ఆలోచనలతో మనసులో గందరగోళంగా ఉందండి. మనసంతా కూడా అన్ని ఆలోచనలతో మనసంతా నిండిపోయింది. కొత్తిమీర కరివేపాకు కూడా మళ్ళీ వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసా. ఇక ఆఫ్ చేసేయడమే, ఇంకా వచ్చేసింది. వెల్లుల్లిపాయలు వేసాను కదా. చేపలు అయితే అన్నీ చేయలేదండి, కొన్ని ఉంచేసాను ఫ్రై కోసమని, కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు ఫ్రై చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అది ఉంది కదా ఏంటి రొయ్యలు ఫ్రై. సో రొయ్యలు ఫ్రై అందుకోసం. ఇక ఇదేమో పక్క రోజు అన్నమాట. ముందు రోజు అయితే రొయ్యల ఫ్రై చేపల కర్రీ చేశాను కదా, సో చేపల కర్రీ అయితే ఉంది. ఇక పక్క రోజేమో చేపల ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చేపలకైతే ఇదిగోండి మసాలా అంతా పట్టించేసాను. మామూలుగా అయితే చేపల ఫ్రై ఇంకొన్ని రోజుల తర్వాత అయినా చేసిందును, పక్క రోజే కాకుండా. ఇవి కూడా మా అబ్బాయి కోసం చేసేస్తున్నానండి, ఎందుకంటే మా అబ్బాయి వేరే దేశం వెళ్తున్నాడు అన్నమాట, వేరే కంట్రీకి. అసలు వెళ్ళడో కూడా తెలియదండి. సో వెళ్తున్నాడు, వెళితే మళ్ళీ చేపలు అంటే అమ్మ చేతి వంట, అమ్మ చేసిన చేపల ఫ్రై ఇది మిస్ అయిపోతాడని ఇక కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు, అందుకే పక్క రోజే చేసేస్తున్నాను అన్నమాట చేపల ఫ్రై కూడా. అంటే వేరే దేశం వెళ్తున్నాడు అన్నాను కదా, అది కూడా తెలియదండి, వెళ్తాడా వెళ్ళడా ఏమో తెలియదు. ఒకవేళ వెళ్తే ఇంట్లో వంట మిస్ అయిపోతాడు కదా, చేపల ఫ్రై అలాంటివి చేపల కూర అవి అక్కడ కూడా ఉంటాయి, చేసుకొని తింటారు. కానీ ఇక్కడ ఇంట్లో చేసినట్టు ఇంట్లో అమ్మ చేతి వంట మిస్ అయిపోతాడు కదా, సో అందుకే చేసేస్తున్నా. చెప్పాను కదా రకరకాల ఆలోచనలతో మనసంతా నిండిపోయిందనని, గందరగోళంగా ఉందని. ఇందుకేనండి మా అబ్బాయి వేరే దేశం వెళ్ళాలన్నమాట. అసలు వెళ్తాడా వెళ్ళడా తెలియదు. ఎవరో చెప్పినట్టు అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుందంట, దురదృష్టం అనేది ప్రతిసారి తడుతుంది అన్నట్టు ఉందన్నమాట. అది కాక మా అబ్బాయి కొంచెం కొద్దిగా మైనర్ సర్జరీ కూడా జరిగిందని చెప్పాను కదా, ఇవన్నీ కలిపి మనసులో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన దిగులు, ఒక రకమైన బాధ, ఏదో సంథింగ్ అన్నమాట. అసలు ఆ కంట్రీకి కూడా వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా కమింగ్ వీడియోలో చెప్తాను. అసలు వెళ్ళాడా లేదా, వెళితే ఏ దేశం వెళ్ళాడు అనేది ముందు వీడియోలో చెప్తానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, ఇవి తీసేసి ఇంకొక 2 ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేస్తాను, అవి కూడా ఫ్రై చేస్తా.
నేను ఇలా ఎందుకన్నానంటే అంటే అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది, దురదృష్టం అనేది మాటికి తడుతుంది అని అన్నాను కదా. సో అలా కూడా ఎందుకన్నాను అనేది ముందు వీడియోలో చెప్తానండి. దానికి కూడా కారణం ఉందన్నమాట. సరే, ఈ చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి, ఇక తీసేద్దాం. ఇంక 2 ముక్కలు ఉన్నాయన్నాను కదా, అవి కూడా ఫ్రై చేసేద్దాం. సరే, ఇవైతే తీసేద్దామండి, బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఎక్కడ పచ్చిగా లేకుండా మంచిగా ఇలా ఫ్రై చేస్తానండి. బాగుంటుందండి పొట్ట ముక్క. కొంచెం పాయసం కూడా చేస్తున్నాను అన్నమాట. మా అబ్బాయికి పాయసం అన్నా కానీ ఇష్టమే. చూడండి, ఇలా ఉంటాయన్నమాట మైండ్ సరిగా లేకపోతే. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, సేమియా ఫ్రై చేద్దాం అనుకున్నా. నెయ్యి కూడా వేసాను అన్నమాట. సేమియా ఫ్రై కోసం నెయ్యి కూడా అలాగే ఉంచాను. పాలు పోసేసానండి. మళ్ళీ పక్కన వేరేగా వేయించాలి సేమియా. అలాగే ఉల్లిపాయలు తీసుకున్నానండి. అంటే 100కి 4 కేజీలు అమ్ముతున్నారు కదా, అలా తీసుకున్నా. బాగున్నాయని తీసుకున్నానండి. మామూలుగా చిన్నవి అలా అమ్ముతూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి అవి తీసుకోను. నేను సమయానికి రోడ్లోకి వెళ్ళాను, సరే చూశాను బాగున్నాయి పెద్దవిగా. అప్పటికి అడిగాను, అబ్బాయి ఏరుకొని ఇస్తారా అంటే, ఏమున్నాయి వాటిలో ఏరుకోవడానికి అన్నాడు. కాదు నాయనా, పెద్ద ఏరుకుంటాను, చిన్నవి నేను కట్ చేయలేను, నాకు కళ్ళు ప్రాబ్లము, వాటర్ కారిపోతూ ఉంటాయి, పెద్దవానికి 1-2 కట్ చేసుకోవచ్చు, చిన్నవి ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది అని అన్నాను. సరే ఏరుకొని ఇచ్చాడు అబ్బాయి. బాగున్నాయండి, 4 కేజీలు అన్నమాట. ఇవి ఎండబెట్టాలండి. ఎండ పోసుకుంటే ఇలా ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటాయి, లేదంటే లోపల అదంతా పోతాయి అన్నమాట. సో అందుకే నేను మామూలుగా షాప్లో తెచ్చినా కానీ ఇలా పరిచి పెట్టేస్తుంటా ఉల్లిపాయలు. అట్లా ఒకదానిపైన ఒకటి వేసేయను. దీనిపైన బరువు పెడదాం, మళ్ళీ ఎత్తేటప్పుడు కొంచెం ఎండలో పెడితే ఎండనిద్దాం. చూసారా, ఇదిగోండి బెల్లం వేసానండి, చక్కెర వేయలేదన్నమాట, బెల్లం పాయసం వేసాను. ఒకవేళ మా అబ్బాయి వెళ్ళుంటే ఈ వీడియో చూసేటప్పటికి వెళ్ళిపోయి ఉండాలి, చెప్తాను అది కూడా. అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచి, నేను కొంచెం ఎక్కువ వేస్తానండి ఇలాచీ పౌడర్. ఇవన్నీ స్మెల్ బాగుండాలి మాకు, లేకపోతే తినలేము. మా అబ్బాయి కూడా తినలేదన్నమాట, పాల వాసన అలా వస్తే. కొద్దిగా ఎక్కువే వేసుకుంటాం. ఏంటి ఇలాచీ పౌడర్ ఇంత వేస్తున్నావు అనుకుంటారేమో, అది తొక్కతో పాటు మెత్తగా మిక్సీ పట్టేసానండి. అయినా కొంచెం ఎక్కువే వేస్తాను, పాల వాసన వస్తే తినలేమన్నమాట. ఇదిగోండి, చిటికెడంతా చిన్నది, అది మరీ చిన్న పలుకు, అందుకే ఇదిగోండి ఇంకొక చిన్న పలుకు. ఇలా చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకున్నాం అనుకోండి, చాలా మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. వావ్ అంటారనమాట, అలా ఉంటుంది. 2 ఇలాచి ఫ్లేవర్తో అలా రెండిటితో కలిపి మంచిగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మా అబ్బాయి వెళ్ళడానికి ఇంకొక 4-5 రోజులు ఉందన్నమాట. సో అప్పుడు చేస్తున్నాను, అప్పటికప్పటికి చేస్తే అసలు తినలేడు. ఏమండి, నిజంగా మమ్మీ అంటుందండి, టేస్ట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. స్వీట్ సరిపోయింది మంచిగా. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయలేదేమో అనుకుంటారేమో, లేదండి షార్ట్ వీడియో షూట్ చేసేదానికని కొన్ని ఉంచాను. డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసాను అనమాట. చూసారా, ఎమ్మి పాయసం. అవి కొన్ని మునిగిపోయినాయి అప్పటికి డ్రై ఫ్రూట్స్. అలా వాడికి ఇష్టమని పాయసం కూడా చేశాను. వాడైతే ఆ రోజు అస్సలు తినలేదు. పక్క రోజు ఏదో మా బలవంతాన కొంచెం తిన్నాడు. ఈ రోజు తినకపోయినా రేపు తింటాడు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పక్క రోజు నైట్ కొంచెం తిన్నాడు. అది కూడా తినరాయ్యా చలవ చేస్తుంది ఒంటికంటే ఏదో తిన్నాడు అన్నమాట కొంచెము. అది కాక వాడికి లోపలంతా అంటే మనసులో కొంచెం దిగులుగా ఆందోళనగా అలా ఉంటుందన్నమాట. అంటే వెళ్ళేదాకా అలాగే ఉంటుందండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. సో అలా అయితే వాడు అంటే వెళ్తున్నాడు అనగా ఈ రోజు అప్పటికప్పటికి చేస్తే అసలు తినలేడు. అందుకే ఎప్పుడు కూడా ఒక వారం రోజులు ముందుండగానే చేస్తేనే తినగలుగుతాడండి. అంటే ఫ్యామిలీ అయితే అదొక రకం అన్నమాట, అందరూ కలిసి వెళ్తాడు. అంటే ఇన్ కేసు వాడికి పెళ్ళి అయినా లేదా ఫ్రెండ్స్తో వెళ్తున్నా సరే అంతగా దిగులు అనిపించుండదు. అంటే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరండి, ఒంటరిగా వెళుతున్నాడు అన్నమాట. సో ఇవన్నీ కలిపి, పైగా వేరే దేశము, ఇవన్నీ కలిపి వాడికి కొంచెం మనసులో దిగులుగా ఉంటుంది కదా. సో అందుకే అప్పటికప్పటికే చేస్తే తినలేడు.
ఏదైనా చేసి పెట్టమంటే మా అలక్స్ చెప్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా వాడికి అప్పటికప్పటికే చేసి పెట్టకూడదు అలక్స్, ఒక వారం రోజులు ముందుండగానే చేయాలి, అప్పుడే తినగలుగుతాడు. ఇప్పుడు కూడా ఈ రోజు వెళ్తున్నాడు కదా, ఈ రోజే చేసేయి అన్ని అంటే అస్సలు తినడు. అసలు వెళ్ళే రోజైతే అసలు తినబుద్ధి కాదు కూడా, వాడికి బాగా ఆకలి అయితే తప్ప అసలు ఆకలి అనిపించదండి. సో అలా అంటే అది కాక ఒంటరిగా వెళ్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళే వరకు టెన్షన్ ఉంటుందన్నమాట. సో అలా అయితే మా అబ్బాయి వేరే కంట్రీకి వెళ్తున్నాడండి. అసలు వెళ్ళాడా లేదా అనేది ముందు వీడియోలో చెప్తాను.